అభిషేక్ శర్మ సూపర్ డూపర్ సెంచరీ చేయడం ఒక ఎత్తైతే, సెంచరీ తర్వాత ఆరెంజ్ ఆర్మీ కోసమే నేను ఇదంతా చేశాను అని చెప్పడం మరొక పెద్ద ట్విస్ట్. ఎందుకంటే రాసి పెట్టుకొనొచ్చి మరి కొట్టాడురా స్వామి అన్నట్టుగానే అభిషేక్ శర్మ ప్రవర్తించాడు. అయితే అభిషేక్ శర్మ సెంచరీ పైన, తను తీసుకున్న ఈ నిర్ణయం అలాగే సెలబ్రేషన్స్ పైన ప్రపంచ జట్టు దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. మొదటగా తన కో పార్ట్నర్ అయిన ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అభిషేక్ శర్మ ఎంత కాన్సంట్రేటెడ్‌గా, ఫోకస్‌గా ఉంటాడో, అంతకన్నా ఎక్కువగా జోవియల్‌గా ఉంటాడు. తను చేస్తున్న ప్రతి పనిని తను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దిస్ ఈస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అనేది బరిలోకి దిగే ముందు తను రాసి పెట్టుకున్నాడు. నేను ఏం రాస్తున్నావు అంత హడావిడిగా అని అడిగాను. అయితే ఏమీ లేదు, నువ్వు చూస్తావుగా మ్యాచ్ జరిగేటప్పుడు నీకే అర్థమవుతుంది అంటూ చాలా ఫన్నీగా చెప్పాడు. నిజానికి అటువంటి సెలబ్రేషన్స్ చూసి నేను కూడా షాక్ అయ్యాను. ఇటువంటి సెలబ్రేషన్స్ కేవలం అభిషేక్‌కి మాత్రమే సాధ్యమంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మనం ఎంతోమంది ఎన్నో రకాల సెంచరీలను చూస్తుంటాం. కానీ 50 బంతుల్లో 141 పరుగులు చేశాడు అంటే అభిషేక్ శర్మ మామూలు ఆటగాడు కాదు. తను కొద్దిగా కాన్సంట్రేట్ చేసి ఇదే ఫామ్‌ని కొనసాగించినట్టయితే మాత్రం రాబోయే కాలంలో తను ఊహించని ఒక ట్రెండ్ సెట్టర్ అవుతాడు అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత క్రిస్ గేల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఐపీఎల్ 2025 సీజన్‌కి ఇప్పుడే కిక్ వచ్చింది అంటూ తనదైన స్టైల్‌లో యూనివర్స్ బాస్ పేర్కొన్నాడు. ఎందుకనంటే ఈ మ్యాచ్ ముందుకు వరకు కూడా అసలు సవ్వగా సాగుతున్న ఐపీఎల్ 2025 ఒక్కసారిగా ఈ సెంచరీతో, అలాగే హైదరాబాద్ జట్టు వరుస ఓటముల తర్వాత గెలుపుతో అద్భుతమైన కిక్ వచ్చింది ఈ సీజన్‌కి అని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.